హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 58. చాలామంది నిన్న కామెంట్లు పెట్టారండి. అసలు స్టోరీ పూర్తిగా వినకుండా అలా ఎలా తెలుస్తుందండి? అక్కడ ఉంది ఎవరు? ఆయు కదా! సో, ఈషాకి చాలా దూరంగా ఉంటాడు. స్టోరీలోకెళ్ళిపోదాం. అప్పటికే వచ్చిన వాళ్ళు గుసగుసలు మొదలుపెడతారు. ఆర్మానీ సంబంధం అంటే ఎగేసుకొని వచ్చుంటుంది. ఇంకా అబ్బాయి రాలేదంటే అసలు ఆయుకి ఈ పెళ్లి ఇష్టమేనా అని కొంతమంది అనుకుంటూ ఉంటే, అంతా అమ్మాయి జాతకం. ఎవరూ లేని అనాథని విన్నానే. వాళ్ళ ఆఫీస్‌లోనే పని చేస్తుందంట గదా! ఏం చేసిందో అబ్బాయి రాలేదు గదా! అని ఇంకొందరు. అవన్నీ విన్న రాజ్‌కి, డింపుల్‌కి బ్లడ్ బాయిల్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఆయు ఎక్కడున్నావు? అని గట్టిగా అరుస్తాడు రాజు. నిమిషాలు, గంటలు గడుస్తూనే ఉన్నాయి. కానీ ఆయు జాడ మాత్రం తెలియలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఊర్వీనే బ్లేమ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఆనంద్ గారికి తల తీసేసినట్టు అనిపిస్తుంది. ఒకవైపు కోపం కొడుకుపై, ఇంకొక వైపు ఊర్విపై పరువుకి ఇది చీడలా పట్టింది అని, ఆమె వచ్చిన దగ్గర నుండి అందరితో మాటలు పడుతున్నానని ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది ఆయనకి తన మీద. అప్పటికే టైం 1 కావస్తుంది. రాజ్‌కి హోప్ కూడా పోయింది ఆయు రాడు అని. ఇక ఊర్వి ఏడవడానికి కన్నీళ్లు కూడా రావట్లేదు. ఆమెను చూస్తూ ఉంటే భయంగా ఉంది వర్షకి, రాజ్‌కి. ఇక ఊర్వి దగ్గరకు వచ్చి, మా ఇంక వెళ్దాం ఇంటికి. నేనెక్కడికి రాను రాజ్. నా ఆయు వస్తాడు. అతను వచ్చేసరికి ఒకవేళ నేనిక్కడ కనబడకపోతే తను బాధపడతాడు కదా! అది నేను చూడలేను. నేను రాను. ఇక్కడే ఉంటాను అని అంటుంది. మా ఒకసారి ఇటు చూడు అని ఆమె మోముని చేతుల్లోకి తీసుకొని, ఆయు ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు మా. చాలా టైం అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు చూడు. ఆయు కూడా ఇంటికే వస్తాడు కదా! ఒకవేళ వస్తే అని అంటాడు. నిజంగానా? నా ఆయు ఇంటికి వస్తాడా? అయితే వెళ్దామని లేచి కన్నీళ్లు తుడుచుకుని వర్ష, డింపుల్ పదండి ఆయు ఇంటికొస్తాడంట అని కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమె కండిషన్‌కి వర్షకి భయం వేస్తూ ఉంటే రాజ్ మాత్రం ఆయుకి ఏం కాకుండా చూడు దేవుడా! లేకపోతే ఇది పిచ్చిదైపోతుంది అని కన్నీరు మున్నీరవుతున్నాడు రాజు. వర్ష, రాజ్, ఊర్వి, డింపుల్ ఒక కారులో, ఆద్య వాళ్ళని ఫాలో అవుతూ తన కారులో, మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే వేరే కార్‌లో సెట్ అయ్యి విల్లా వైపు రాజేశ్వరి దేవి గారికి ఊర్వి పరిస్థితిని చూసి తనకి బీపీ ఎక్కువ అవడం వలన ఆమెను ఇంటికి పంపించి డాక్టర్‌కి ఇన్ఫార్మ్ చేస్తాడు రాజు. ఆమెను తను వచ్చే వరకు చూసుకోమని. అందరూ ఇకల్లా ఇంటికి చేరుకునేసరికి 4 అవుతుంది. తెల్లవారుజాము. అందరూ హాల్లోనే ఉండిపోతారు. దేవయాని, ఆనంద్ గాళ్ళు కూడా. ఇంటికి వచ్చాక డింపుల్‌కి డౌటొచ్చి కారు షేడ్ వైపు చూసేసరికి అక్కడ ఆయు కారు కనిపించింది డింపుల్‌కి. ఇక సీసీటీవీ కూడా చెక్ చేస్తాడు. అందులో ఆయు లోపలికి వెళ్ళడం ఉంది కానీ బయటికి రావడం లేదు అందులో. అది చూసి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా చుట్టూ చూస్తాడు. కానీ ఆయు జాడ కనిపించకపోయేసరికి ఏమైంది డింపుల్? టెన్షన్‌గా ఉన్నావు అని రాజ్ అడుగుతున్నా కూడా ఏమీ చెప్పకుండా డింపుల్ వెతుకుతూ ఉంటాడు. ఊర్వికి కూడా డౌటొచ్చి వర్ష నా ఫోన్ ఇవ్వు. ఎందుకు మా? ఇవ్వు అని తీసుకుని డింపుల్ ఆయువుకి కాల్ చేస్తాడు. ఏదో సాంగు. అది కేవలం ఊర్వి ఫోన్ చేసినప్పుడు మాత్రమే వచ్చే రింగ్‌టోన్ అది. ఊర్వినే ఓసారి ఆయువుకి చెప్పింది. అందుకే ఆ సాంగే పెట్టుకున్నాడు తన కోసం. అది ఊర్వి చెవులని చేరగానే ఒక్కసారిగా సోఫాలో నుండి లేచి సౌండొచ్చిన వైపు పరిగెత్తింది. ఆమెతో పాటు అందరూ కూడా. ఇక ఒక రూమ్‌లో నుండి వస్తూ ఉంటే ఆ డోర్ ఓపెన్ చేసి చూసిన ఊర్వికి అక్కడి దృశ్యం చూడగానే ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. అలాగే షాక్‌గా నిలబడిపోయింది. ఆమె వెనుకే వచ్చిన రాజు ఆమెను చూస్తూ ఉన్న వైపు చూడగానే తను కూడా షాకయ్యాడు. అతని పిడికిలి బిగుసుకుంది. వర్ష, డింపుల్, ఆద్య కూడా. దేవయాని మాత్రం గర్వంగా చిన్నగా నవ్వుకుంది. అందరికంటే ముందు ఒక్కసారిగా రాజ్ తేరుకుని ఊర్వి కళ్ళకి తన చెయ్యి అడ్డుగా పెట్టి డోర్ దగ్గరికి వేసి ఆమెను అలానే హత్తుకున్నాడు. ఊర్వి ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ రాజ్ నేను చూసింది నిజమేనా అని కూరుకుపోయిన గొంతుతో అడుగుతుంది. ఒక్క క్షణం అతడు కళ్ళు మూసుకుని లోపల ఆయు ఇక
షర్ట్ లేకుండా ఉండటం వలన ఆయు బ్లాంకెట్ కప్పుకుని బెడ్‌పై పడుకొని ఉన్నాడు. అతని పక్కన ఈష. ఇక ఆ బట్టలు కూడా కిందే పడి ఉన్నాయి. అది గుర్తుకు రాగానే అది నిజమేమా అని ఆమెని హాల్ వైపు తీసుకొని వస్తాడు రాజు. ఊర్వికి ఎంతకీ ఏడుపు ఆగడం లేదు. ఆమెను సముదాయించడం ఎవ్వరి వల్ల కావట్లేదు. డింపుల్ కూడా ఇదసలు తీసుకోలేకపోతున్నాడు. ఆయు అలా చేశాడు అంటే అసలు తను చూసింది నిజమని చెప్తూ ఉంటే అతనికి కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు డింపుల్‌కి. అలానే నిలబడిపోతాడు. అంతా చూస్తూ ఉన్న దేవయాని చిరాకు వేసి ఆపండి అని ఒక్కసారిగా అంటుంది గట్టిగా అందరి వైపు చూసి. ఆమె అరుపుకి అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూస్తారు. అయినా ఇప్పుడు ఏ కొంపలు మునిగిపోయాయని ఏడుస్తున్నారు? ఏడిస్తే నా మేనకోడలు ఏడవాలి కానీ ఒకరిని చేసుకుని ఇంకొకరితో ఇలా చేస్తున్నందుకు. అయినా ఇప్పుడు ఆవిడ గారికి ఏం జరిగిందని మీరందరూ ఓ శోకాలే తీస్తూ ఉన్నారు. ఒక సంతకం పెళ్లి తప్ప మెడలో తాళి ఉందా? నుదుటిన సింధూరం ఉందా? ఓ తెగ ఏడుస్తున్నారు. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? అని కోపంగా గట్టిగా అడుగుతాడు యువరాజు. ఏముంది వయసులో ఉన్నవాళ్ళు ఏదో అలా వీక్ మూమెంట్‌లో అలా జరిగిపోయి ఉంటుంది. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? బావ, మరదళ్ళు ఎప్పుడైనా కలిసిపోవాల్సిందే కదా! ఇప్పుడు వాడు మరదలుపై మనసయ్యిందేమో. ఎప్పటికైనా వాళ్ళు ఒకటే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అని అంటున్న దేవయానిని షటప్ ఎవరు మధ్యలో వచ్చారు? నా క్యూటీ ఆయువులు ప్రేమించుకుంటున్నారు. ఆయువు లేచాక అసలేం జరిగిందో అప్పుడు తెలుస్తుంది అని ఆవేశంగా అంటాడు రాజు. అమ్మో అమ్మో చూసారా నాపైకే ఎలా లేస్తున్నాడో. అయినా ఇది మా కుటుంబ విషయం. నువ్వెవరు మధ్యలో కలుగ చేసుకోవడానికి? ఆయువు లేచాక ఈవిడ గారి మొహం చూసి ఆయువు అబద్ధం ఆడితే నా మేనకోడలు బ్రతుకు ఏం కావాలి మరి? వామ్మో వామ్మో అయినా నీకు అలవాటే కదా పెద్దింటి పిల్లల్ని నీ ఒళ్ళో వేసుకోవటం. మా ఆయువుని వదిలి ఇదిగో ఉన్నాడుగా నీ పక్కన అతన్ని తగులుకో అని అంటుంది అక్కసుగా. ఏ యూ అని కోపంగా ఆమె పైకి చేతుతాడు రాజు. యువరాజ్ అని రీసౌండ్ గట్టిగా వినపడుతుంది. ఆనంద్ గారి గొంతు. నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నా భార్య మీద చెయ్యెత్తుతావు? అసలెవరు నువ్వు మా విషయాల్లో కలుగ చేసుకోవడానికి? ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఈషా జీవితం నిలబడాలి అంటే ఈషాల పెళ్లి చేయాలి. అది ఒక్కటే ఈ సమస్యకి పరిష్కారం. ఇది మాత్రం జరిగి తీరుతుంది. ఆయువు కూడా దీనికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే పెళ్ళ ఒక అమ్మాయి జీవితమా అంటే అమ్మాయి జీవితమే అంటాడు ఆయువు కూడా. సో ఎవరు కూడా ఇందులో దయచేసి కలగజేసుకోకండి అంటాడు గంభీరంగా ఆనంద్ గారు. ఇంకా అదంతా ఉన్న ఊర్వికి తన జీవితం శూన్యంగా కనిపిస్తూ ఉంటే అంతగా ప్రేమించిన ఆయువు అలా ఎందుకు చేశాడో అర్థం కాదు. మెదడు మొద్దుబారిపోయి ఆలోచించడం మానేసింది. ఇంకక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించలేదు. తనకసలు బ్రతకాలి అని అనిపించలేదు. కానీ ఆయువు ఇలా చేశాడు అంటే నమ్మలేకపోతుంది ఊర్వి. సోఫా నుండి లేచి వేగంగా గుమ్మం వైపు పరిగెత్తింది. ఎదురుగా ఉన్న కారుని స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఇదంతా రాజ్ డింపుల్ తేరుకునే లోపే జరిగిపోయింది. ఆమె వెనుకే రాజు, రాజు వెనుకే రాజు కోసం ఆద్య. డింపుల్ కూడా వెళ్తూ ఉంటే డింపుల్ నువ్వు మీ బాస్‌కి మాత్రమే సెక్యూరిటీ. ప్రతి అడ్డమైన వాళ్ళకి కాదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు ఆనంద్. అది విని ఇక డింపుల్ ఏం చేయలేక గార్డెన్‌లోకి వెళ్ళిపోతాడు. వర్ష తన రూమ్‌లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉంటుంది. ఆనంద్ గారు గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళిపోతారు. ఇక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక అది నిర్ధారించుకుని ఈషా ఉన్న రూమ్ వైపు అడుగులు వేసింది దేవయాని. రూమ్ బయటుండి ఈషాకి ఫోన్ చేస్తుంది దేవయాని. అప్పటి వరకు అరచేతిలో ప్రాణాలు పట్టుకుని పడుకుని నటిస్తూ ఉన్న ఈషా ఫోన్ రాగానే ఎత్తి వాష్‌రూమ్ వైపు పరుగులు పెడుతుంది. ఆ! అంతా ఓకే కదా? ఏంటత్తా ఓకే అయ్యేది? అదేనే ఆయుకి నీకు మధ్య అంతా జరిగింది కదా అని అడుగుతుంది. ఆమె అలా అడగగానే అసలేం జరిగిందో చెప్తుంది. ఆయు ఆమె చెయ్యి పట్టి బెడ్‌పై లాగగానే ఆ స్పర్శ తన బంగారుది కాదు అని తన మనసు చెప్తూ ఉంటే కళ్ళు మాత్రం ఊర్విని చూపిస్తూ ఉంటాయి. ఏ ఎవరు నువ్వు? నేను అయ్యో నీ బంగారుని. నువ్వు నా బంగారు కాదు. అస్సలు నువ్వు నా బంగారునే కాదు. నన్ను ముట్టుకోకు.
దూరంగా ఉండు, దగ్గరకొస్తే చంపేస్తా అని కోపంగా అంటాడు ఆయు. అప్పటికే కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయాయి. రుద్రుల్లా కనిపిస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే ఈషాకి చెమటలు పడుతూ ఉన్నాయి. అయినా సరే ఈషా మొండి ధైర్యంతో ముట్టుకోవాలని చూసినామెని పక్కనే ఉన్న టేబుల్పై నెయిల్స్ షేప్ చేసుకోవడానికి పెట్టిన నెయిల్ కటర్ కనిపించగానే అది చేతిలోకి తీసుకుని అందులో ఉండే నైఫ్ని బయటికి తీసి తన్ని ముట్టుకోబోతూ ఉన్న ఈషా చేయిపై ఘాటు పెడతాడు వాయు. ఆ ఊహించని యాక్షన్కి చెయ్యి తెగి రక్తం వస్తూ ఉంటే గట్టిగా అరుస్తుంది ఈషా. తన డ్రెస్తో గాయంపై రక్తం రాకుండా అదిమి పెట్టి, నీకేమైనా పిచ్చా? నేను నీ బంగారుని అలా నన్ను గాయపరుస్తావా ఏంటి? అని కోపంగా భయంగా అడుగుతుంది ఈషా. చంపేస్తా. నాకు నా బంగారు స్పర్శ తెలుసు. నువ్వు నా బంగారువి కాదు. పో, దూరం పో అని ఇంకో చెయ్యిపై ఇంకో ఘాటు. అలా మెడపై చేతులపై అతను మత్తులో ఆమె దగ్గరకు వస్తుందేమోనని అటూ ఇటూ చెయ్యి ఊపుతూ ఉంటే ఈషాకి గాయాలవుతాయి. ఈషాలో భయం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఆ రూంలో ఒక మూలన చేరుతుంది బిక్కు బిక్కుమంటూ. అప్పటికే చెమటలకి ఆయు ఒళ్ళంతా తడిచిపోయి ఉంటే పక్కనే ఉన్న వాటర్ తీసుకుని తలపై పోసుకుంటాడు. ఒక్కసారిగా గట్టిగా తల విదిలించి ఒంట్లో వేడికి ఇక చికాకు పుడుతూ ఉంటే పైన ఉన్నది తీసి నేలకి విసిరి కొడతాడు. ఏయ్, నువ్వు నా బంగారానివి కాదని నాకు తెలుసు. అయినా నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకోవాలని చూసావో చంపేస్తా అని చేతిలో నెయిల్ కట్టర్ని అలానే పట్టుకుని బెడ్పై అలానే పడిపోతాడు. ఈషా రాత్రంతా కూడా ఆ మూలకే కూర్చుని ఉంది. ఆయువుని భయంగా చూస్తూ తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, నీకు బాగా అయ్యింది. ఇక బయట వినిపించిన కార్ సౌండ్కి ఇక తను డ్రెస్ వేసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి ఆ బట్టలను బెడ్ దగ్గర కింద పడేసి ఆయువుకి బ్లాంకెట్ కవర్ చేసి తను కూడా అటువైపుకి వెళ్ళి అతనికి దగ్గర పడుకోవాలని చూసింది. కానీ ఆయు మాత్రం దగ్గరికి రాకు, చంపేస్తాను అని కలవరించడంతో ఒక్కసారిగా జడుచుకుని కొంచెం దూరంగా పడుకుని నిద్రపోతున్నట్టు నటించింది ఈషా. ఇది జరిగిందత్త అని చెప్పింది. మీకు కూడా చెప్తున్నా సబ్స్క్రైబర్స్, ఇదే జరిగింది. అటు నుంచి సౌండ్ లేకపోయేసరికి అత్తా, అత్తా ఉన్నావా అని కొంచెం గట్టిగానే పిలిచింది. ఆమె అరుపుకి షాక్తో ఉన్న దేవయాని తేరుకుని, ఏంటి ఇషాను చెప్పేది? అంత పవర్ఫుల్ దానికి కూడా వాడు లొంగలేదా? కేవలం స్పర్శ వల్ల నువ్వు ఊర్వి కాదు అని గుర్తుపెట్టి అంత గొడవ చేశాడా? నువ్వు చెప్పేది వింటూ ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. నువ్వు అర్జెంటుగా వచ్చేసేయ్ నీ బట్టలు తీసుకుని. వాడికి మెలుకు వచ్చే వరకు నువ్వు అక్కడే ఉంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు. నువ్వు వాడికి అస్సలు కనిపించొద్దు. తెల్లవారాక అంతా మీ మావయ్య చూసుకుంటాడులే. నువ్వు వచ్చేవే అని కంగారుగా ఫోన్ పెట్టేసింది. ఒళ్ళంతా కూడా పట్టిన చెమటలను తుడుచుకుంటూ ఉంటుంది దేవయాని. ఇక ఈషా కూడా అత్త చెప్పినట్టే గుట్టు చప్పుడు కాకుండా వేరే రూంలోకి వెళ్ళిపోయి ఇక రాత్రి చేసిన జాగారానికి స్వస్తి చెబుతుంది. దేవయాని కూడా ఈషా ఉన్న రూంలోకి వచ్చి నిద్రపోతూ ఉన్న ఈషా ఒంటిపై గాయాలు చూసి ఒక్కసారిగా జడ్చుకుంటుంది. వీడి ప్రేమ తగిలయ్యా, ఒంట్లో శక్తి లేకుండా చేసినా దానిపై ప్రేమతో చంపబోయాడు ఈషాని. వీలైనంత వరకు ఈషా గాయాలు కనబడకుండా మేనేజ్ చెయ్యాలి. ఇక ఆనంద్ గారితో కథ ముందుకు నడిపించాలి అని అనుకుంది. ఎట్టి పరిస్థితిలో ఆయువుకి ఇది కావాలని ప్లాన్ చేసింది అని అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి అని అనుకుని ఆలోచనలో ఉంటుంది దేవయాని. కానీ ఆయువుకి తెలుస్తుంది కదా లక్ష్మమ్మ ద్వారా. కానీ దేవయాని పరిస్థితి ఏంటో పాపం. ఇటు ఆనంద్ గారికి తెలిసినా సరే తన పరిస్థితి ఏంటో. బాగా కావాల్సిందేలే దేవయానికి. కానీ ఈష ఆయు ఎప్పటికీ ఒకటెవరు. ఆయు ఎప్పుడు ఊర్వికే సొంతం. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.